బ్రదర్ తిరుపతి రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఫార్మా క్లస్టర్ ఆయన ఎవడు వార్డు మెంబరా, కౌన్సిలరా, ఎంపీటీసీయా, సర్పంచా, ఎవడు ఈ తిరుపతి రెడ్డి? రేవంత్ రెడ్డి అన్న కావడమే ఆయన క్వాలిఫికేషన్. ఆయన ఎవడు ప్రభుత్వ పాలసీ చెప్పడానికి? ఇది కుటుంబ పాలన కాదా? ఇది అసలు ఏ రకమైన దౌర్జన్యం, ఏ రకమైన వాతావరణం ఇది? తిరుపతి రెడ్డి ఎవరండి? ఎవరున్నా వదులుకోం పట్టుకుంటాము అని చెప్పడానికి, లేదా ఫార్మా పెట్టి తీరుతామని చెప్పడానికి, లేదా రైతులను తన్నైనా సరే భూములు తీసుకుంటాం, ఏదైనా చేసి ఏమైనా చేసి మేము వదిలిపెట్టాం. అసలు ఎవరు ఆయన? ముఖ్యమంత్రి ఆయన షాడో సీఎమా, డిఫాక్టో సీఎమా? ఎవరైనా అసలు? నేనేమంటున్నా అంటే అల్టిమేట్ గా వాళ్ళ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది అంటే, ఆయన సర్కారు నడుపుతున్నాడో సర్కస్ నడుపుతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన ప్రభుత్వంలోని కలెక్టర్ గారేమో దాడి జరగలేదని చెప్తారు, ఆయన ప్రభుత్వంలోని ఎస్పీ గారేమో దాడి జరిగింది, కాన్స్పిరసీ ఉందని చెప్తారు. ముందు వాళ్ళని ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకొని మనం సర్కారు నడుపుతున్నామా, సర్కస్ నడుపుతున్నామా, ఏం చేస్తున్నామా ఆలోచించుకొని మాట్లాడితే ప్రభుత్వానికి వాళ్ళ గౌరవం తగ్గకుండా ఉంటుంది.